Hello guys, welcome to Yearkut Series Day 1. I'm Gautam, corporate coolie, and this is my new channel Gautam Travel Vlogs. I hope you guys enjoy this video and introducing my wife Lohita, my pillion. So this is our first couple trip traveling about 400 kilometers to witness the most beautiful place called Kodaikanal. సో నేను చాలా సార్లు ట్రావెల్ చేశాను. బట్ 400 కిలోమీటర్స్ అనేది తనకి ఇది ఫస్ట్ టైమ్. సో తను ఉంటుందో లేదో నాకు తెలీదు. సో అందుకే మేము బ్రేక్స్ తీసుకుందాం అనుకున్నాం. సో సో ఐ థాట్ టు ఎక్స్‌ప్లోర్ యార్కట్ విచ్ ఇస్ జస్ట్ 200 కిలోమీటర్స్ అవే. సో అక్కడ కొన్ని ప్లేసెస్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేసి దెన్ వీఆర్ హెడింగ్ టు కొడైకెనాల్. ఇన్ దిస్ ఐటినరీ I will show you all the places and hotels we stayed and food and expenses. So this is my beast JTC50. Firstly, in trekking bag and backpacks అన్నిటిని టై చేస్తాను using tie down ropes to the back carrier. And we are started at 3 a.m. in the morning, heading towards Yarkut with our buddy. 2026 రెండో విడత నిధులు విడుదల అవ్వడం వలన పెట్రోల్ ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగినది. కానీ అందులో కొంచెం బెంగుళూరు అంతా తిరగడానికి యూజ్ చేశాను. సో అది వేరే విషయం అనుకోండి. సో ఆల్రెడీ 2 పాయింట్స్ ఉన్నాయి. బట్ నేను ఆల్రెడీ ఎందుకని మంచిదని మళ్ళీ ఫ్యూయల్ ఫిల్ చేసేసాను. ఇట్స్ లైక్ కాస్ట్ లైక్ ₹821. చిటీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫ్యూల్ ఇంజెక్టర్. సో ఎప్పుడు ఫ్యూల్ ట్యాంక్ చేంజ్ చేసినా సరే 4 పాయింట్స్ అని చూపిస్తుంది. మరి అది రీజన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. హ్యాపీగా 70 km డ్రైవ్ చేసామో లేదో ఫట్టమని ట్రాఫిక్ వచ్చి ఎదురైంది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ స్టక్ అయిపోయాము. సో ఎలానో హ్యాపీ మూవీలో అల్లు అర్జున్ లాగా కొన్ని స్టంట్స్ చేసి ఎస్కేప్ అయిపోయాం. సో ఐఎమ్ ఎ మెకానికల్ ఇంజనీర్. ఇవన్నీ నాకు చాలా మామూలు విషయాలు. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ డ్రైవ్ తర్వాత వి ఫౌండ్ ఏ రెస్టారెంట్. సో బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ తీసుకున్నాం. అండ్ ద అంబియన్స్ వాజ్ వెరీ గుడ్. వెళ్ళగానే ఒక గణేష్ స్టాచ్యూ. సో అది చూడగానే ఒక మంచి పాజిటివ్ వైబ్. అలానే ఒక బ్రేక్ఫాస్ట్ కాంబోని ఆర్డర్ చేసాం. అండ్ ద ఫుడ్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇట్ కాస్ట్ లైక్ ₹200. అండ్ పక్కనే ఒక స్టోర్ కనిపిస్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేసాం. ఇట్స్ హ్యావింగ్ ఆల్ ద టాయ్ కలెక్షన్స్. స్టార్టింగ్ నౌ అగైన్. సో మ్యాప్లో ఒక 10 కిలోమీటర్స్ తక్కువ చూపిస్తుందని చెప్పి వి టుక్ డైవర్షన్ ఫ్రమ్ హైవే అండ్ దట్ టుక్ అస్ టు కురింజి నేషనల్ రిజర్వ్. సో దానంత భయంకరమైన రోడ్ ఇంకొకటి ఉండదు అసలు. ఎంత స్కేరీగా ఉందంటే ఒక్క మనిషి లేడు, ఒక హౌస్ లేదు. అండ్ దానంత వరస్ట్ రోడ్ నేను ఎక్కడ చూడలేదు. సమ్హౌ మెయిన్ రోడ్కి కనెక్ట్ అయిపోయాం. అప్పుడు స్టార్ట్ అయింది వరల్డ్స్ ఫేమస్ ఎయిర్ పిన్ బెండ్స్, దట్ ఈస్ ఎర్కుట్ ఘాట్ రోడ్. సో అక్కడ వి టుక్ అనదర్ బ్రేక్ అండ్ అక్కడ నేచర్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ద ఘాట్ రోడ్ వాజ్ అమేజింగ్. సో నేను ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటే వెనక నేను మొత్తం సెల్ఫీస్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కూర్చొని నేచర్ని చూస్తూ అలా 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 ఎర్కుట్ని రీచ్ అయిపోయాం. కనిపిస్తున్నది మన వీరభద్ర టెంపుల్. గుర్తొస్తున్నా మన సూర్యమ్మ. Stay, food, and the places we explored will be in part 2. Please follow my channel. Bye bye.